హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు శశిసన్ ఆర్షా కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో రాగి జావ అండి. రాగిల్లో ఏముంటుంది, శరీరానికి చలవ చేస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, ఎముకలకు ఉక్కు లాంటి ఎముకలుగా తయారు చేస్తుంది. మరి ఇందులో కార్బోహైడ్రేట్స్, ఫైబరు, కాల్షియం రిచ్గా ఉంటాయి. మరి ఈ జావాను మనము ఎన్నో ప్రోటీన్స్ కూడా ఉన్న గంజితో తయారు చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఇలాంటి జావ ఎవరు ఇంతవరకు తయారు చేసి ఉండరు. మరి ఇలాంటి అద్భుతమైన ఒంటికి చలవ చేసి ఆరోగ్యాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చి ఎంతో కాల్షియం ఉన్న ఈ రాగి జావను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. చూడండి, ముందుగా నేనైతే అన్నం కుక్ చేస్తాం కదా, అప్పుడు గంజిని ఉంచేస్తుంటాం కదా కిందికి, ఆ గంజిని అయితే ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇది అన్నం నుండి తీసిన గంజిని. ఇందులో మనకు కావాల్సిన ప్రోటీన్స్ అన్నది ఉంటాయన్నమాట. ఓకేనా, ఈ గంజిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల రాగి పిండిని అయితే తీసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకొని ఈ రాగి పిండిని ఫ్రెండ్స్, ఈ రాగి జావను మీరు వాటర్తో కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. నేనైతే ప్రోటీన్స్ ఉన్న చూడండి, ఇలా గంజితో ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీ ఇష్టం అండి, మీరు వాటర్తో కూడా కలుపుకోవచ్చు అనమాట. దీన్ని కొందరు పాలతో కూడా తీసుకుంటూ ఉంటారనమాట. ఇలా చూడండి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ 3 టేబుల్ స్పూన్ల రాగి పిండికి 2 పెద్ద గిలాసుల చూడండి గంజి పర్ఫెక్ట్గా సరిపోతుంది. గంజికి బదులు మీరు వాటర్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఇది గంజి కొద్దిగా మిగిలిపోయిందనమాట, ఒక 2 టేబుల్ స్పూన్లు, నేను అది కూడా యాడ్ చేసేస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా 2 గ్లాసుల వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ జావను ఒకసారి గరిటెతో ఒకసారి కలిపేసుకొని మనము దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. రాగి పిండి మనకు ఉడికిపోవాలి కదా, పచ్చిదే అలాగే తాగకూడదు కదా. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి చూడండి, ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి ఇది 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా గంటతో కొద్దిగా కలుపుతూ ఉండండి, మనకు రాగి పిండి అడుగంటిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా కలుపుతూ చూడండి, ఇలా 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఇలా గంజి పల్చగానే ఉండాలండి. చిక్కగా ఉంటే మాత్రం తాగబుద్ధి కాదనమాట. ఇలా పల్చగా ఉన్నప్పుడు మీరు దించేసుకుంటే మీకు కొద్దిగా టైట్ అవుతుంది, కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, ఇలా లూజుగానే ఉండాలి ఈ గంజి. ఓకేనా, ఇప్పుడు ఈ రాగి జావాని మనము స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోవచ్చు అనమాట. ఓకేనా, చూడండి, నేను 2 రకాల జావాలు అయితే రెడీ చేసి చూపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు 2 రకాల జావాలను మీకు చూపిస్తాను. ఒకేసారి మనం 2 రకాల అంటే స్వీట్ ఇష్టమైన వాళ్ళకు స్వీట్, సాల్ట్ ఇష్టమైన వాళ్ళకు సాల్ట్ వచ్చే విధంగా 2 రకాల హెల్తీ జావాలను అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు దించేసుకొని చూడండి, ఒకసారి ఇలా కలిపేసుకొని చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని 2 గిన్నెలు తీసుకోవాలండి, సపరేట్ 2 గిన్నెలు తీసుకొని ఈ 2 గిన్నెల్లోకి నేను హాఫ్గా డివైడ్ చేస్తాను ఈ రాగి జావాను. చూడండి, ఇప్పుడు ఇందులోకి 2 గిన్నెల్లోకి తీసేసుకోండి ఈ రాగి జావను. తీసేసుకున్న తర్వాత నేను ముందుగా ఒక బౌల్లోకి చూడండి, నేను స్వీట్ కాకుండా ముందుగా నేను ఉప్పుతో చేస్తానండి. చూడండి, ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల కార్న్ అయితే తీసుకోవాలండి. పెరుగుని 3 టేబుల్ స్పూన్ల పెరుగు, అలాగే సరిపడంత సాల్ట్ను కూడా తీసుకొని చూడండి మొత్తము బాగా కలుపుకోవాలన్నమాట. ఓకేనా, చూసారా ఎంతో ఈజీగా. చూడండి, సాల్ట్తో మనకు జావ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన చేసుకొని ఇంకో బౌల్ అయితే తీసుకోండి. ఇందులోకి నేను ముందుగా చూడండి సాల్ట్తో చూపించాను, ఇప్పుడు స్వీట్ అనమాట. ఇందులోకి సరిపడంత బెల్లం అనమాట, ఒక 3 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని యాడ్ చేసేసుకోండి. మీరు టేస్ట్ చూసుకొని కూడా బెల్లం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు అంటే కొందరు తక్కువ, కొందరు ఎక్కువ ఇష్టపడుతుంటారు కదా, ఆ విధంగా. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల మిల్క్ను కూడా యాడ్ చేసేసుకొని వీటిని కూడా ఇలా మొత్తం కూడా బెల్లం అంతా కరిగేలాగా కలుపుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిపోతే అంతేనండి, ఎంతో ఈజీగా చూడండి బెల్లము జావా కూడా తయారైపోయింది. 2 జావాలు అయితే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి అనమాట. చూడండి, వీటిని గ్లాసులోకి సర్వ్ చేసేసుకొని ఇంకా ఆలస్యం లేకుండా తాగేయడమే. మీరు ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీగా చిన్న పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడతారు, అంత బాగుంటుంది ఈ జావ మీరు ప్రతిరోజు తీసుకోవచ్చు అనమాట. ఈ జావ తాగడం వల్ల మీ ఎముకలు దృఢంగా మారుతాయి. ఇందులో కాల్షియం రిచ్గా ఉంటుంది, ఫైబరు, కార్బోహైడ్రేట్స్, పోషకాలన్నీ వస్తాయండి. మీకు కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఎలా
కుదిరాయో మాకు తెలియచేయండి. అలాగే మా ఛానల్ని కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ సపోర్ట్ అయితే మాకుంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.